అందరికీ నమస్కారం. అనంతపురం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహలో పసిబిడ్డ మృతి అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ అయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా కీలక ఆదేశాలైతే జారీ చేశారు. ఈ వీడియోలో రెండు ముఖ్యమైనటువంటి ఘటనలపై ఇక్కడ డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా వినండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే రెండు ఘటనలపై విచారణకు సీఎం ఆదేశం. అనంతపురం శిశు గృహలో పసిబిడ్డ మృతి వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు. కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. సీఎం ఆదేశాలతో కింగ్ జార్జ్ హాస్పిటల్కి బయలుదేరిన మంత్రి సంధ్యారాణి ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక్కడ అనంతపురం కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా తీసి విచారణకు ఆదేశించారు. అనంతపురం పట్టణంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ శిశుగృహలో ఆకలితో పసికందు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శిశుగృహ ఆయాల మధ్య గొడవతో పసికందుకు పాలు పట్టక బాలుడు మృతి చెందాడు. అనంతరం శిశుగృహ నిర్వాహకులు ఎవరికీ తెలియకుండా ఆ శిశువును శ్మశానంలో పూడ్చిపెట్టారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆనంద్ అధికారులను పిలిపించి ప్రశ్నించారు. శిశువు మృతిపై విచారణ చేయిస్తామని ఐసీడీఎస్ పీడీ నాగమణి పేర్కొన్నారు. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ ఆగస్టు 30న బాలుడిని శిశుగృహానికే అప్పగించింది. కాగా మంత్రి సంధ్యారాణి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ కూడా ఆదేశించారు. సిబ్బంది మధ్య వివాదాలతో బిడ్డకు పాలు పట్టకపోవడమే మృతికి కారణమని ఆరోపణలైతే వస్తున్నాయి. పసిబిడ్డ మృతికి అనారోగ్యమే కారణమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఫోన్ చేసి ఘటన గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తీసుకున్న చర్యలపై కూడా ఆరా తీశారు. అదేవిధంగా మన్యం జిల్లా కురుపాంలో కూడా గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల కారణంగా 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 2 మృతి చెందారు. మరి దీని మీద కూడా విచారణకు ఆదేశించారు. 38 మందికి పచ్చకామెర్లు తీవ్రంగా ఉన్నట్లు నిర్ధారించారు. 19 మందికి మెరుగైన వైద్యం అందించేందుకు విశాఖ కేజీహెచ్కు తరలించారు. దసరా సెలవులకు విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి వచ్చాక అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. కురుపాం నీటి నమూనాలను సేకరించారు. పరీక్షల అనంతరం పచ్చకామెర్లు విజృంభించడానికి గల కారణాలు తెలుస్తాయని వైద్యులైతే పేర్కొన్నారు. ఈ విధంగా సీఎం ఆదేశాలతో విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్కి మంత్రి సంధ్యారాణి బయలుదేరారు. పార్వతీపురం ఆసుపత్రికి కలెక్టర్ వెళ్తున్నట్లు సీఎంకు మంత్రి సంధ్యారాణి వివరించారు. ఈ రెండు ఘటనలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం అయితే ఆదేశించారు. ఏది ఏమైనా ఇక్కడ ఆయాల మధ్య గొడవ, శిశుగృహలోని ఆయాల మధ్య గొడవ ఆ చిన్నారి మృతికి కారణమైంది. అదేవిధంగా వాటర్ సరిగా లేకపోవడం వల్ల కూడా మరి ఒకేసారి దసరాకి ఇంటికి వెళ్ళి రావడం వల్ల జరిగింది కాదు. కాబట్టి వాటర్ కూడా నాణ్యమైన వాటర్ అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. మరి శిశుగృహలో కూడా సరిపోయినంత సిబ్బందిని, వారికి మంచి శాలరీస్ ఇచ్చి ఇక్కడ తగినటువంటి పర్యవేక్షణ అన్నీ ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. కాబట్టి ప్రభుత్వం అందరికీ పర్మనెంట్ జాబ్స్ నింపాలి. శిశుగృహలో కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ జాబ్లు చేయడం వల్ల అంత బాధ్యత ఉండదు. కాబట్టి అందరికీ కూడా పర్మనెంట్ చేసి వారి యొక్క శాలరీస్ పెంచి కనీస వేతనాలు అమలు చేసి వారికి ఒక మంచి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చూసుకోవాలి. కానీ ఇట్లా వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు నింపడం, వారికి బాధ్యత లేకుండా ఉండడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే కీలక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.